అయింది. అయితే వాళ్ళ గోడౌన్లో ఉండాలి, లేదా ప్రభుత్వానికి సప్లై అయ్యి ఉండాలి, లేదు విదేశాలకో వేరే రాష్ట్రాలకో ఎక్స్పోర్ట్ చేసి ఉండాలి. మరి వేరే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసిన రికార్డ్స్ లేవు. ప్రభుత్వానికి సప్లై చేసింది ఎంత సప్లై చేశారనేది రికార్డ్స్ ఉన్నాయి. ఈ మిగిలిన అదనంగా ప్రొడ్యూస్ చేసిన లిక్కర్ ఏమైంది? 100% బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధం లేకుండా దానికి సమాధానం నేను చెప్పనా? చెప్పండి. ఈ మధ్య నేను బయటికి వెళ్ళి కారులో వస్తుంటే ఒక ఆయన ఫోన్ చేశారు. ఇది అంటే నేనేదో స్టోరీ చెప్పడంలో ఈ లిక్కర్ స్కామ్లో జరిగిన ఒక కీలకమైన కోణం. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోందా లేదా అనే అనుమానం అంటే సిట్ మీద అనుమానం కాదు, అసలు చేయాల్సింది ఈ యాంగిల్ అని నాకు ఆయన చెప్పారు. ఆయన ఎవరు అని అంటే ఈ లిక్కర్ బిజినెస్ చేసే పెద్ద ఎత్తున చేసే ఒక వ్యాపారి. అవును, ఒక వ్యాపారి. ఇప్పుడు అప్పుడు ఇంతో అంతో ఆ పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తే. శ్రీనివాసరావు గారు మీరు కూడా నోటీస్ చేయాలి. ఇది ఆయన చెప్పింది ఏంటి అంటే అసలు ఇది షాపుల్లో జరిగిన స్కామ్ కానే కాదు. ప్రతి జిల్లాకి ఒక డిపో ఉంటుంది. కొన్ని జిల్లాల్లో నియోజకవర్గాలకు వారీగా కూడా డిపోస్ ఉంటాయి. డిస్టిలరీల నుంచి స్టాక్ డిపోలకు వస్తుంది. అవును, డిపోల నుంచి షాపులకి ఏ షాపుకి ఎంత స్టాక్ వెళ్ళాలి, ఏ బ్రాండ్ ఎంత స్టాక్ వెళ్ళాలి అనేది డిపోల నుంచి షాపులకి వెళ్తుంది. ఇదిగో ఇక్కడ ఉంది స్కామ్ అంతా. డిస్టిలరీస్లో ఎవరికి వాళ్ళు ఈ చీప్ లిక్కర్, ఇంత తక్కువగా తయారు చేసే లిక్కర్ ఉంది కదా, ఇది మాకు ఇంత కావాలి అని ఆర్డర్ పెట్టుకుని, షాపులు కాదు ఎమ్మెల్యేలు అంటే ఎవరు? కొందరు, అందరూ కాదు. ఆ కొందరు ఎవరు? అసలు అంతిమ లబ్ధిదారు ఎవరో ఆయన కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళు డిస్టిలరీస్ దగ్గర ఇగో మాకు ఇంత స్టాక్ కావాలి, ఇన్ని లోడ్స్ ఈ స్టాక్ కావాలి, జనరల్గా చేసే స్టాక్ కాదు, ఈ స్టాక్. ఆ స్టాక్ని పలానా డిపోలకు పంపించండి అని చెప్పిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత షాపులకు వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యేలు చెప్పిన షాపులకు మాత్రమే వెళ్తాయి. అవును, అన్ని షాపులకు వెళ్ళవు. మళ్ళీ ఇక్కడ నోట్ దిస్ పాయింట్ అండి. ఆ డిపోల నుంచి ఈ చీప్గా తయారు చేసిన, వీళ్ళ కోసం తయారు చేసిన లిక్కరు అన్ని షాపులకి వెళ్ళదు. ఎమ్మెల్యే గారు చెప్పిన ఒక 10 షాపులకో 12 షాపులకో 15 షాపులకో వెళుతుంది. అక్కడి నుంచి వాటిని అమ్మడం ద్వారా వచ్చిన సొమ్ము ఈ బట్టల షాపుల్లో బట్టలకు వస్తాయి కదా, గన్ని బ్యాగ్స్, ఆ బ్యాగ్స్తో నింపి సాయంత్రానికి మళ్ళీ లారీలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తాయి. దిస్ ఈజ్ ద స్టోరీ. షాపుల్లో జరిగిన స్కామ్ కాదు ఇది. డిస్టిలరీల నుంచి డిపోలకు వెళ్ళే దగ్గర జరిగిపోయిన స్కామ్ ఇది. అంటే ఇక్కడ ఒకటి ఉంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్రభుత్వం స్పష్టం చేసింది కూడా ఓవరాల్గా ఉన్న 2900 షాపులు ముందుండేవి. తర్వాత టూరిజం ప్రమోషన్ కోసం అని ఇంకొక 400 షాపులు అదనంగా పర్మిషన్స్ ఇచ్చారు. ఓవరాల్గా 3300 షాపులు. 3300 షాపుల్లో వైట్ పేపర్లో మెన్షన్ చేసింది 654 షాపుల గురించే. అంటే 20% ఆఫ్ ది టోటల్ షాప్స్. సెలెక్టివ్గా ఎక్కడెక్కడైతే వాళ్ళు ఎక్కువగా సేల్స్ జరుగుతాయో ఆ షాపుని టార్గెట్ చేసుకొని వాటిని ఎంపిక చేసుకొని, ఇక్కడ ఇంకొక అంశం ఉంది. ఇక్కడ ఈ విధమైన ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగాలి అని అంటే ఆ షాపులో ఉన్న సేల్స్ బాయ్ దగ్గర నుంచి అక్కడ ఉన్న దగ్గర నుంచి వీళ్ళ మనుషులు ఓవరాల్ గా ఎండ్ టు ఎండ్ నమ్మకమైన బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి వచ్చిన స్టాక్ ఉంటుంది, ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఉంటుంది. ఈ రెండింటిని సాగ్రిగేట్ చేసి ఏది ఎంత అమ్మకాలు అమ్మారు అనేది, ప్రభుత్వానికి ఎంత చెల్లింపులు వెళ్ళాలి, డిస్టిలరీస్ వాళ్ళకి ఎంత చెల్లింపులు పంపాలి అనేది ఆ పరిజ్ఞానం ఉన్న షాపులు వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని, ప్రభుత్వానికి చెల్లింపులు డిస్టిలరీస్ కి గవర్నమెంట్ చెల్లిస్తుంది లెక్క ప్రకారం, వీళ్ళు కాదు. కానీ